అసలు 10 రూపాయల కాయిన్‌ను తీసుకోవడానికి ప్రజలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? అసలు 10 రూపాయల కాయిన్స్ చెల్లుతుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు సామాన్య ప్రజల్లో నెలకొన్నాయి. అయితే ఇవన్నీ కొందరు సృష్టించిన పుకార్లని. 10 రూపాయల కాయిన్ చెల్లుబాటులోనే ఉందని, ఇకపై కూడా ఉంటుందని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ కూడా తేల్చి చెప్పింది. కానీ తాజాగా 10 రూపాయల నాణాలను బ్యాంకులో ఇవ్వడానికి తీసుకొని వెళ్లిన ఓ ఖాతాదారుడు బ్యాంక్ అధికారుల తీరుతో కంగుతిన్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తీరుతో 10 రూపాయల నాణాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. జడ్చర్లకు చెందిన కిరాణా వ్యాపారి సురేష్ 10 రూపాయలు నాణాలు 5,000 తన ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం తమ వద్ద చిల్లర డబ్బులు పెట్టుకోవడానికి స్థలం లేదని ఖాతాదారుడు సురేష్ను తిప్పి పంపించేశారు. అంతేకాక వినియోగదారుడికి తాము 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదని, తమ బ్యాంకులో వాటి కోసం స్థలం లేదని ఇన్ఛార్జ్ బ్యాంక్ మేనేజర్ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. కస్టమర్లు ఇచ్చిన డబ్బులు బ్యాంక్ సిబ్బంది తీసుకోకపోతే ఎలా అని ఖాతాదారుడు వాపోతున్నాడు. ఇప్పటికైనా రిజర్వ్ బ్యాంక్ అధికారులు స్పందించి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాడు. 10 రూపాయల నాణాలు భద్రపరచడానికి బ్యాంకులో స్థలం లేకపోతే ఎలా అని ఇతర ఖాతాదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.